హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి ఆమెని. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు చిన్న మెసేజ్ అండి, ఏంటి కాదు. ఒక వీడియోలోని ఒక సిస్టర్ వీడియో చేశారు. ఏంటంటే డ్రెస్ వేస్తున్నప్పుడు చున్నీ వన్ సైడ్ కాదు బోత్ సైడ్ వేయండి అని చెప్తున్నారు. మంచి మెసేజే. డ్రెస్ వేసేటప్పుడు చున్నీ బోత్ సైడ్ వేసామా, లేదంటే జీన్స్ వేసామా, లేదా చీర కట్టామా అని కాదండి. ఎదవలు చూసే చూపుల్లో తేడా. ఈ ఎదవలు ఉంటారు చూడు, పనికిమాల ఎదవలు. వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం బట్టి, వాళ్ళ ఇంటి పరిస్థితులు బట్టి ఆ ఎదవలు ఉంటారండి. పనికిరాని గంగిరెద్దుల్ని నేల మీద బయట వదిలేస్తాం మనం. ఈ ఎద్దులు అటు ఉంటాయి, బయటని వదిలేస్తాం దొనిపోతుల్ని. అలాగా ఊరి మీదకి వదిలిస్తారు వాళ్ళ అమ్మలు ఎదవల్ని. ఇది వేసే బట్టల్లోని తేడా అని చెప్తున్నారు. కాదు, మనం వేసే ఆడవాళ్ళు వేసే బట్టల్లో తేడా కాదు, ఇది మగవాడు చూసే చూపుల్లో తేడా. మరి ఆడవాళ్ళు కొంతమంది రెచ్చగొట్టేలాగా వేస్తారండి. కొన్ని మీడియాలో చూశాను. లేడీస్ ఇది తొళ్ళ పైకి కేసేలాగా వేస్తున్నారు. అలాగే సీవులెస్ ఇలాగ జబ్బలు కనిపించేలాగా వేస్తున్నారండి. ఆ థైస్ కనిపించేలాగా మొన్న ఒక వీడియో చూశాను. టీవీలో అనుకుంటానండి, ఆడియో సెలక్షన్స్ ఏదో అవుతున్నాయి. మరీ ఘోరం అండి. వాళ్ళు టైస్ కనిపించేలాగా ఏంటండి బట్టలు. మనం ఆడవాళ్ళం అని అందరికీ తెలుసు. మనం ఆడవాళ్ళని అందరికీ తెలుసు. ఆ టైస్ కనిపించేలా ఉంటేనే ఆడవాళ్ళ కనిపిస్తున్నాం. వెయ్యండి, సెక్సీగా కనిపించకండి. మీ ఇంట్లోని నీ భర్తకి అందంగా కనిపిస్తే చాలు. సమాజంలో అందరికీ అందంగా నువ్వు కనిపించక్కర్లేదు. పెళ్ళైన వాళ్ళు కొద్దిగా ఒళ్ళు నిండుగా వేసుకుంటే బాగుంటారని నేను అనుకుంటున్నాను. వేసుకోండి జీన్స్ ఫుల్గా ఉన్న జీన్స్ వేసుకోండి, శారీ కట్టుకోండి, డ్రెస్సులు వేసుకోండి. మరీ తొళ్ళ కనిపించేలాగా అవి మాత్రం వేసుకోకండి. మగవాళ్ళ చూపులు మంచిగా ఉండవు. అందరూ ఎదవలు కాదులేండి, కొంతమంది ఎదవలు 90% చాలామంది మగవాళ్ళు చెడ్డగానే చూస్తారు. మన ఇంట్లోని పుట్టి పెరిగే వాతావరణం బట్టి వాళ్ళు ఉంటారండి. ఎవరినైనా బాధ పెట్టేలాగా నేను మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎవరైనా మగవాళ్ళు మనోభావాలు దెబ్బతినేలాగా నేను ఏమైనా మాట్లాడుంటే నన్ను మన్నించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.